సెక్రటేరియట్ ఉద్యోగులు కరెక్ట్ టైంకు రావాలని ఆదేశించారు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రెవెన్యూ డిపార్ట్మెంట్ పేషీలో ఆకస్మిక తనిఖీలు చేశారు మంత్రి. 12 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగులు హాజరు కాలేదు. ఉద్యోగులు కరెక్ట్ టైంకు వచ్చేలా చూడాలని ఉన్నత అధికారులను ఆదేశించారు మంత్రి. సెక్రటేరియట్ ఉద్యోగులు కరెక్ట్ టైంకు రారని మొదటి నుంచి ఆరోపణలున్నాయి. ఆఫీస్ నుంచి వెళ్లడం కూడా ముందే వెళ్తారన్న విమర్శలున్నాయి. సెక్రటేరియట్ ఉద్యోగులు కరెక్ట్ టైంకు రావాలని ఆదేశించారు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రెవెన్యూ డిపార్ట్మెంట్ పేషీలో ఆకస్మిక తనిఖీలు చేశారు మంత్రి. 12 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగులు హాజరు కాలేదు. ఉద్యోగులు కరెక్ట్ టైంకు వచ్చేలా చూడాలని ఉన్నత అధికారులను ఆదేశించారు మంత్రి. సెక్రటేరియట్ ఉద్యోగులు కరెక్ట్ టైంకు రారని మొదటి నుంచి ఆరోపణలున్నాయి. ఆఫీస్ నుంచి వెళ్లడం కూడా ముందే వెళ్తారన్న విమర్శలున్నాయి. దీనిపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, మంత్రి పొంగులేటి ఆకస్మిక తనిఖీలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇవాళ మధ్యాహ్నము అంటే 12 గంటల టైం, దాదాపు 12 గంటల టైంలో సెక్రటరియట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ విభాగంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. అయితే ఆ తనిఖీలో వాస్తవానికి సెక్రటరియట్ ఎంప్లాయీస్ 10 నుంచి 10:30 లోపు, ఉదయం 10 నుంచి 10:30 లోపు ఆఫీస్కి రావాలి. సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ నుంచి వెళ్తారు. కానీ ఈ 10:30 టైంలో ఎవరు కూడా మ్యాక్సిమం రారు అనేది ఒక ఆరోపణ అయితే సెక్రటరియట్ ఎంప్లాయీస్ మీద ఉంది. ఇది గత కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి కూడా ఇది కంటిన్యూగా కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో అదే, అంతకంటే ముందు ఉన్న టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ఆరోపణలు ఉన్నాయి ఈ సెక్రటరియట్ ఎంప్లాయీస్లో. అయితే ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ ఆకస్మిక తనిఖీ రెవెన్యూ శాఖ విభాగంలో చేశారు. అందులో ఎవరు కూడా, చాలామంది కూడా రాలేదు. సో ఒకరిద్దరు ఎంప్లాయీస్ మాత్రమే కనబడడంతో ఒక్కసారి అతని షాక్ తిని, ఏంటి ఇంతమంది ఎవరు కూడా ఎంప్లాయీస్ రాలేరు, ఎందుకు ఏంటి అనే దాని మీద ఆరాధించారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? సో ఎంప్లాయీస్ 10 నుంచి 10:30 లోపు సెక్రటరియట్కి రావాల్సి ఉంటుంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులే ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వహిస్తున్నారు అనే దానిపైన చాలా సీరియస్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి హాజరు పట్టికని కూడా ఆ రెవెన్యూ శాఖ విభాగం సంబంధించి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఏ హోదాలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్గా ఎప్పుడెప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు, సో ఈ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి హాజరు పట్టికను కూడా పరిశీలించారు. అక్కడ ఉండే తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు కూడా ఆదేశించారు. ఎవరెవరైతే ఈ ఇన్ టైంలో రావట్లేదో, టైంకి ఎవరైతే ఈ ఎంప్లాయీస్ రావట్లేదో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉన్నత అధికారులకు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సో దీని మీద అంటే ఉదయము టైంకి రారు, తర్వాత సాయంత్రం కూడా టైం వరకు ఉండరు, చాలా తొందరగా కూడా వెళ్ళిపోతూ ఉంటారు అనేది సెక్రటరియట్ ఎంప్లాయీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ పైన ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. సో ఇవాళ దానికి సంబంధించి దాని మీదనే, ఆ ఎంప్లాయీస్ మీదనే ఇవాళ మంత్రి ఆకస్మిక తనిఖీ చేసి దానికి సంబంధించిన అధికారులు ఎవరెవరు రావట్లేదు, ఎవరెవరు వస్తున్నారు, ఎందుకు రావట్లేదు, ఈ ఆలస్యంగా రావడానికి గల కారణాలేంటి, ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే దానిపైన ఆరాధించారు. ఉన్నత అధికారులకు కూడా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పేసి మంత్రి పొంగులేటి ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఆ తర్వాత ఎవరెవరైతే ఇవాళ ఇన్ టైంలో లేరో 12 గంటల వరకు కూడా, 12 గంటలకు కూడా రాని వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు రాకపోవడానికి గల రీజన్స్ ఏంటి, సో ఎందుకు రాలేరు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇవ్వాలన్నారు. తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులకు సంబంధించి వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ వాళ్ళకు ఆదేశాలు జారీ చేశారు. సో ఇది ముందు నుంచి కూడా కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి. సో మరి చూడాలి, మంత్రులు కంటిన్యూగా ఇట్లాంటి ఫోకస్ పెడితే కొంత ఈ ఏదైతే ఈ సెక్రటరియట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో కొంతమంది వస్తారు, కానీ కొంతమంది ఎక్కువ మెజారిటీ ఎంప్లాయీస్ రారు అనే ఆరోపణలు అయితే ఉన్నది. సో కంటిన్యూగా ఇట్లాంటి తనిఖీలు, తర్వాత ఎక్కువగా ఫోకస్ పెట్టి ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత నిఘా పెట్టి ఇలాంటి అధికారులపైన ఎవరైతే నిర్లక్ష్యంగా వహిస్తున్నారో ఈ నిర్లక్ష్యంగా వహించే ఉద్యోగులపైన కొంత నిఘా పెట్టి సెట్ చేస్తే సెట్ అవుతుంది. కానీ ఇంత పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్లక్ష్యం ఉంది, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎవరు ఏ టైంకి వస్తున్నారో, ఏ టైంకి పోతున్నారో అనేది కూడా ఒక దీనిపైన ఎలాంటి నిఘా కూడా లేదు. సో ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు అనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. కాబట్టి ఇవాళ మంత్రి ఈ అధికారులపైన చాలా సీరియస్ అయ్యారు. చూడాలి మరి ఉన్నత స్థాయి అధికారులు కూడా దీనిపైన ఒక రిపోర్ట్ ఇవ్వాలన్నారు. తర్వాత రాని వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. చూడాలి మరి మంత్రి తీసుకున్న ఆకస్మికంగా తనిఖీ చేసినటువంటి ఇవాల్టి ఈ ఉద్యోగులకు సంబంధించి మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి ఈ ఉన్నత స్థాయి అధికారులు ఎలాంటి రిపోర్ట్ ఇస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. చంద్రి.